నమస్కారం. మీరు చూస్తుంది ఐ డ్రీమ్. నేను మీ కీర్తి. ద్వాదశ రాశుల వారికి జూలై మాసంలో ఎలా ఉందో మనకి తెలియజేయడానికి మనతో పాటు జయప్రదమ్మ గారు ఉన్నారు. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. అమ్మ, కర్కాటక రాశి వారికి జూలై మాసంలో ఎలా ఉందో తెలుసుకుందామా? తప్పకుండా. అత్యంత అనుకూలంగా ఉండే రాశి ఏదంటే కర్కాటక రాశి. ఎందుకంటే వీళ్ళకి చాలా అదృష్ట యోగాలు ఏంటంటే కర్కాటక రాశిలోనే గురువు ఉండడం. సో ఎక్కడైనా సరే మనకి గురువు ఉన్నాడు అంటే అక్కడ అన్ని పనులు విజయవంతంగా అవుతాయి. ఇప్పుడు పెద్ద చీకటిగా ఉండే పెద్ద గుహలో ఒక చిన్న దీపం వెలిగించామంటే ఆ వెలుగు ఎంతవరకు వస్తుంది? మొత్తం గుహ అంతా నిండిపోతుంది ఆ వెలుగుతో. అలాగా మన జీవితంలో ఎటువంటి అంధకారం ఉన్నప్పటికీ కూడా అంధకారం నుంచి బయటపడడానికి ఈ కర్కాటక రాశిలో గురువు ఉండడం వల్ల చాలా చాలా ఉపయోగాలు వీళ్ళకి అన్ని కోణాల్లో అభివృద్ధి ఉంటుంది. అంటే ఎటువంటి అభివృద్ధి ఉంటుంది అంటే ఇంకా చెప్పక్కర్లేదు, చాలా ఉంటాయి విషయాలు. ఇప్పుడు చాలా చాలా చిన్న చిన్న వాళ్ళకి ఇప్పుడు చాలా మంది ఇంట్లో ఉండి చిన్న చిన్న వ్యాపారాలు చేద్దాం అనుకునే వాళ్ళకు కూడా అవకాశాలు దొరుకుతాయి కర్కాటక రాశి. అంటే ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి, తర్వాత ప్రొఫెషనల్ రంగాల్లో ఉన్న వాళ్ళకి, తర్వాత విద్యా దశలో ఉన్న విద్యారంగంలో ఉన్న వాళ్ళకు కూడా అందరికీ బాగుంటుంది గురువు. కానీ వీళ్ళందరికంటే కూడా ఎక్కువగా బాగుండేది ఇంట్లో చిన్న చిన్న వ్యాపారాలు చేద్దాం అనుకునే వాళ్ళందరికీ కూడా చిరు వ్యాపారాలు వాళ్ళకి అందరికీ వెలుగు అనేది కనిపిస్తుంది. ఎందుకంటే కర్కాటక రాశిలో గురువు ఒకటి, లాభస్థానంలో కుజుడు. సో కుజుడు ఎక్కడున్నా అగ్రెసివ్గా ఉంటుంది కనుక లాభస్థానంలో పాపగ్రహం ఉన్నప్పుడు మనకి ఏదైనా సరే లాభాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాడు. సో ఏ ఒక్క లాభమైనా రావాలి మనకి. సో ఎక్కువ మనకి కుజుడిని ఎప్పుడు ఏం చేసుకుంటే ధనకారకుడు అయినా మామూలుగా మంగళుడిని కుజుడిని ఎప్పుడు కూడా ఏమంటామంటే వివాహానికే చూస్తాము. మనం ఇల్లు కట్టుకోవాలన్నా ఆయనే చూస్తాము. తర్వాత ఒక స్థలం మన పేరు నిలబడుతుందని అనుకుని కుజుడిని చూస్తాము అండి. తర్వాత ఒక వ్యాపారంలో అభివృద్ధి అనేది ఉంటుందా ఉండదా అనేది అనుకుని కుజుడిని చూస్తారు. సో ఇలాంటి కుజుడు మనకి లాభస్థానంలో వచ్చినప్పుడు ఏమేమి జరుగుతాయి? మనకి ఎటువంటి వ్యాపారాల్లో అయినా అనుభవం లేకపోయినా సరే వాళ్ళకి అదృష్టాన్ని ఇస్తాడు ఆయన. దీంతో అనుభవంతో సంబంధం లేకుండా ఎంతో కొంత వాళ్ళకు ఒక ఫ్లవర్లా మెరుస్తారన్నమాట. ఆ మెరుపు వాళ్ళ జీవితంలో వచ్చి మేము కూడా చేయగలము, మాకు కూడా తెలుసు, మేము కూడా నేర్చుకోగలము అనే గుర్తింపు అనేది వస్తుంది. అయితే ఇక్కడ ఏంటంటే రెండోది కూడా ఉంది. అలాంటి గుర్తింపు ఇస్తాడు, అలాంటి అహంకారాన్ని కూడా ఇస్తాడు. ఇప్పుడు చాలా మంది కొంతమంది పొగుడతారు, అంటే వీళ్ళు బాగా చేశారని, బ్రహ్మాండంగా చేశారని. అప్పుడు కాస్త అహంకారాన్ని కూడా ఇస్తాడు. నేను లేకపోతే ఇప్పుడు ఇలా నడిచేది కాదు, ఈ షో ఇలా వచ్చేది కాదు అని చెప్పి అహంకారాన్ని కూడా ఇస్తాడు. అహంకారాన్ని మన దగ్గర తెచ్చుకోకుండా ఆయన ఇచ్చే అవకాశాన్ని, అదృష్టాన్ని తీసుకొని అహంకారాన్ని పక్కన తొక్కేయాలి. సో ఏ విషయంలో కూడా నేనే చేశాను అనుకోకుండా ఇది భగవంతుడు నాకు ఇచ్చిన వరము, సంకల్పము, అందుకే నేను చేశాను అని అనుకుంటే 100% గురువు ఒక లాభం వీళ్ళకి అదృష్టాన్ని తీసుకొస్తుంది కర్కాటక రాశి వాళ్ళకి. ఎస్. సో ఓవరాల్గా బాగుంది, అందరికీ కూడా పేరు పెట్టడానికే లేదు. సో ఏం రెమెడీస్ పాటించాలమ్మా మీరు? ఖచ్చితంగా ఇంట్లో తల్లిదండ్రులని బాగా గౌరవించాలి. ఇప్పుడు ఎంత గురువు బాగున్నప్పటికీ కూడా ఎవరైనా సరే తండ్రితో కానీ తల్లితో కానీ విరుద్ధంగా మాట్లాడినా, వాళ్ళని విసుక్కున్నట్టు చేసినా ఈ ఫలితాలు పోతాయి. ఎందుకంటే కుజుడు ఎప్పుడు కూడా ఏంటంటే అన్నదమ్ములకి, అక్కచెల్లెళ్ళు, బంధుత్వానికి కారకుడు. గురువు అన్ని బంధాలకి కారకుడు. అంటే ఏ ఒక్క సంబంధం భూమి మీద, అంటే ఒక చెట్టుని కూడా మర్యాదగా చూడమని అడుగుతాడు. సో అన్ని బంధాలకి ఆయనే కారకుడు. సో అన్నిటికంటే మనకి కనిపించేది ప్రత్యక్షంగా మన కోసం ఆలోచించేది తల్లి. సో తల్లిని, తండ్రిని చాలా గౌరవంగా చూసుకోవాలి. ఎంత వీళ్ళకి అవకాశం కావాలన్నా తల్లిదండ్రులని బాగా వీళ్ళు చూసుకుంటే, తల్లిదండ్రులతో ఆర్గ్యుమెంట్స్ చేయకూడదు, తల్లిని విసుకోకూడదు, తండ్రిని విసుకోకూడదు. ఈయన ఎప్పుడు నసపెడుతుంటాడు అనే పదం వాడకూడదు. ఆయన పెడితే పెట్టారు వాళ్ళు, వాళ్ళ బాధ వాళ్ళది, వాళ్ళ ప్రేమను మనం అర్థం చేసుకోవాలి తప్ప వాళ్ళని బాధగా భావించకూడదు. కర్కాటక రాశి వాళ్ళు గురువు అక్కడ ఉన్నంతకాలం వీళ్ళు ఆ ప్రయత్నం చేస్తే 100% విజయం వీళ్ళదే వరవిస్తుంది. తల్లిని, తండ్రిని చాలా ప్రేమగా, గౌరవంగా చూసుకోవాలి. వాళ్ళని విసుక్కోకూడదు, కసుకోకూడదు. ఇది వీళ్ళ చేసుకునే పరిహారం. ఎస్. కర్కాటక రాశి వారు ఎవరైనా అలా తప్పు చేస్తున్నారా? కింద కమెంట్ చేయండి. చాలా సంతోషం అమ్మా. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream.
Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.